నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఈరోజు చంద్రగ్రహణం కదండి. ఇక అందరైతే అన్నిటిలో గరికలు అవి వేసుకున్నారండి. అలా వేసుకోకపోతే ఏమైందంటే దోషాలు వస్తాయంట. అలాగే మనం తినే వంటకాలు అవి చేదైపోతాయంట. మేమైతే వేసేసుకున్నాం. తర్వాత ఎక్కడికని బయట చూస్తున్నారా, మేమైతే తిరువురు వెళ్తున్నాం. కొంచెం ఒక 2-3 పనుల మీద వెళ్తున్నాం. పిల్లలకి స్నాక్స్ అలాగే కూరగాయలు అలాగే పిల్లలకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్తున్నాము. ఫస్ట్ అయితే బయలుదేరేసామన్నమాట. ఇది తిరువూరు ఎంట్రన్స్ అనమాట. బయలుదేరాక ఫస్ట్ అయితే గోల్డ్ షాప్లోకి వెళ్ళాం, కానీ అక్కడ వీడియో అయితే తీయలేదు. తర్వాత అయితే బట్టల షాప్లోకి వచ్చేసాము. బట్టల షాప్లోకి అయితే వచ్చాక మా పాపకు కావాల్సిన ఫ్రాక్స్ అలాగే ఇంట్లోకి కావాల్సిన కండవలు, కర్చీఫ్స్ అలాగే నేను కొన్ని నాకు కావాల్సినవి మా వారికి కావాల్సినవి అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. మేమైతే ఎక్కువ తిరువూరులో వచ్చేసి స్వామి అయ్యప్ప రెడీమేడ్స్లో తీసుకుంటాం. అక్కడైతే మాకు కొంచెం రీజనబుల్గా అనిపిస్తుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. అక్కడ నుంచి అయితే మేము బయలుదేరేసరికి 7 అలా అయిందనమాట. 6:30 అయింది. ఇంకా అప్పుడే చీకటి పడుతుందనమాట. చీకటి అయితే ఇంకా అప్పుడే చంద్రగ్రహణం అనేది విడిపోతుందన్నారు. ఇంటికైతే వచ్చేసి ఇల్లు అయితే తుడిచేసాను, మాప్ పెట్టేశాను అనమాట. ఇల్లు అయితే మాప్ పెట్టుకోవాలంట ప్రతి ఒక్కరు. ఎందుకంటే గ్రహణం విడిపోయాక గ్రహణం రోజు కంపల్సరీగా ఈసారి ఇల్లు ఆ టైంలో కడుక్కోలేం కాబట్టి ఇక మాప్ అయినా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏమన్నా దోషాలున్నా ఏదన్నా కీడున్నా మనకి మన పిల్లలకి ఏదన్నా ఉన్నా కూడా పోతుందంట. ఈ గ్రహణం అయితే చంద్రగ్రహణం మగపిల్లగాళ్ళకి కీడుగా వచ్చిందంట. అందుకని ఇంకా కంపల్సరీగా మగపిల్లవాళ్ళు ఉన్నోళ్ళు కూడా పిల్లలకి దిష్టి తీసి అయితే ఇల్లు తుడుచుకున్నాక వాళ్ళకి దిష్టి తీసి అయితే తలస్నానం అయితే చేపించాలంట. ఇంకా ఆ తర్వాతే భోజనం పెట్టాలంట. ఇంకా అలా అనేసరికి ఇంకా నేను కూడా అదే ఇల్లు తుడిచేసి మా బాబుకి దిష్టి తీసి వాడికైతే స్నానం అయితే చేపించాను. ఇలా అయితే ఇంట్లో నేనైతే మాప్ పెట్టుకున్నాను అనమాట. మాప్ పెట్టుకున్నా కూడా పిల్లలు ఏం చేస్తారంటే తొక్కుతూనే ఉంటారు. అదిగోండి మా పిల్లలు అది ఆరక తలకి తొక్కుతూనే ఉంటారు. మాప్ ఒక్కోసారి అందుకనే మాప్ పెట్టాలన్నా కూడా భయం, చికాకేస్తుంది. ఇంకా పెట్టినా తొక్కేస్తూ ఉంటారని తర్వాత అయితే పిల్లలకైతే భోజనం పెట్టేసుకొని తర్వాత అయితే మా పాపను పడుకోబెట్టి మా బాబుకి అయితే నైట్ 8 అలా అయిందనమాట. 8:30 అలా అయింది. ఇంకా వాడికైతే పాలు పోస్తున్నాను. వాడైతే వీడియో తీయి అంటున్నాడు. అందుకని వాడిని వీడియో తీస్తున్నాను. ఇంకా తను కూర్చొని నైట్ అయితే ఎక్కువ నేను పిల్లలకి పాలు పోస్తాను అనమాట. భోజనం పెట్టాక పడుకునేటప్పుడు పిల్లలకి పాలు పోయటం వల్ల న్యూట్రిషన్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా కొంచెం హెల్తీ ప్రాబ్లమ్స్కి కొంచెం దూరంగా ఉంటారు. గోరువెచ్చని పాలు తాగితే చక్కగా నిద్ర కూడా పోతారనమాట. మనమైనా సరే డైలీ గ్లాస్ గోరువెచ్చని పాలు కనుక తాగితే అసలు చాలా హాయిగా నిద్రపోతాం అనమాట. చాలా డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. పాలు కనుక తాగితే అంతా అన్ని విటమిన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట దాంట్లో అయితే న్యూట్రిషన్స్. ఇంకా తర్వాత అయితే బాబుకి అయితే పాలు పోసేసి తను కూడా పడుకోబెడదామని తను కూడా పడుకోబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా తను పాలు తాగటం అయితే చిన్నగా ట్రై చేస్తున్నాడు, చిన్నగా తాగుతున్నాడు. ఇక చంద్రగ్రహణం గురించి చెప్పాలంటే గ్రహణం ఎలా ఉంటుందని నేను ఇంకా ఆ టైంలో అయితే చూడలేదు. తర్వాత అయితే ఇంకా చూద్దామని చూస్తే చాలా బాగుంది. అంటే గ్రహణం అంటే ఆ బ్లాక్గా ఉంటుందంట కదా, పట్టినట్టు ఉంటుందంట చంద్రుడికి. అంటే అదే గ్రహణం అంటారంట. ఇంక ఇప్పుడైతే గ్రహణం విడిపోయింది కాబట్టి ఇలా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.